ఈ దినవాక్య ధ్యానాంశము ఎందుకు అంత అసూయ? ఉదయకాలమున యేసుక్రీస్తు నామములో మీ కుటుంబములకు జీవితాలకు శుభములు కలుగునుగాక. అసూయ కలిగిన గ్రద్ద గురించి ఒక తమాషా కథ ఉంది. అదేమనగా తనకంటే మరో గద్ద పైపైకి ఎగరడం, బహువేగముగా ప్రయాణించటం చూసి తట్టుకోలేక బహు అసూయతో ఏదో విధముగా పైపైకి ఎగిరే గ్రద్దను చంపాలని నిర్ణయించుకుని తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత ఒక వేటగాడు పక్షులను తన బాణములతో వేటాడే పనిలో నిమగ్నమై ఉండగా అతని దగ్గరకు అసూయగల గద్ద వెళ్ళి, ఇదిగో పైపైకి ఎగురుచున్న గ్రద్దను చూశావా? ఏమైనా సరే నువ్వు నీకున్న నైపుణ్యంతో బాణము వేసి దాన్ని చంపాలి అని అడగగా, ఆ వేటగాడు అలాగే, ఆ గ్రద్దను నేను చంపాలంటే నా బాణానికి తగిన ఏకలు కావాలి, మరి నువ్వు ఇస్తావా అని వేటగాడు అడగగా, ఓ అదెంత పని అని తన ఏకలను తన ముక్కుతో పీకి కొన్నిచ్చెను. అతడు ఆ బాణములకు ఆ ఏకలు కట్టి ఆ గ్రద్దను చంప ప్రయత్నం చేసిన కానీ విఫలమాయెను. మరికొన్ని ఏకలు కావాలని అడగగా అసూయ కలిగిన ఆ పనికిమాలిన గ్రద్ద తన జీవనానికి ఆధారమైన తన ఏకలన్నీ ఓడబెరుక్కుని ఆ వేటగాడికిచ్చెను. అసూయతో ఆ గ్రద్దను చంపాలనే పన్నాగములో నిమగ్నమైన తన ఏకలన్నిటినీ వేటగాడికిచ్చెను గాని, వేటగాడు తెలివైన పన్నాగముతో ఏకల కోరి తనను ఎగరలేని స్థితికి చేర్చి తనను చంపబోతున్నాడని గ్రహించలేక చివరికి అదే వేటగాడి చేతిలో చచ్చినట. అవును, మస్తరము, అసూయ మనిషి శరీరమునకు ఆధారమైన ఎముకలకు కుళ్ళును తెస్తుందని బైబిలు సెలవిస్తుంది. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మస్తరము ఎముకలకు కుళ్ళు. సామెతల గ్రంథం 14:30. ఎవరైతే ఇతరుల ఆశీర్వాదాన్ని, బాగును, ఎదుగుదలను, అభివృద్ధిని చూచి ఓర్చలేరో, లోలోపల అసూయ పడతారో, వారు తమకు తెలియకుండానే తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించును కానీ కయ్యూనును అతని అర్పణను అంగీకరించలేదు. అది గమనించి తన సొంత తమ్మునిపై అసూయతో నిర్దాక్షిణ్యముగా హేబేలును చంపి తన మీదకు భయంకరమైన దేవుని శిక్షను కొని తెచ్చుకున్నాడు. దేవుని శాపమునకు గురి అయినవాడు. అవును, మస్తరము, అసూయ భయంకరమైన లక్షణములు. అవి నీలో ఉండిన ఎడల నేడే పెరికివేసుకొనుము. నీకంటే ఎవరికైనా మంచి పేరు వచ్చినా, ఘనత వచ్చినా, నీకంటే బలముగా సేవలో ఎవరైనా వాడబడుతున్నా, మంచి సందేశం ఇవ్వగలుగుతున్నా, లేదా నీకంటే ఇతరులు మంచి చీరలు, వస్త్రాలు ధరించినా, వస్తువాహనాలు కొనుక్కున్నా, అది చూచి ప్రభువును మనఃపూర్వకముగా మహిమపరచక అసూయతో మస్తరముతో దీవించబడుతున్న వారిని, ప్రభు కొరకు సేవలో నీకంటే బలముగా వాడబడుతున్న వారిని మాటలతో గాయపరచటం, లేదా వారి గురించి చాడీలు లేదా అబద్ధములు చెప్పి వారి సాక్ష్యమును పాడు చేయటం, ఇవన్నీ అసూయపరులు చేసే పాపిష్టి పనులే. అలా చేయుట ద్వారా వారిని వారే ఆ క్రద్దవలె నాశనము చేసుకునేదారు. కనుక ఈ అంశము వినుచున్న సహోదరి సహోదరుడా, అసూయ అనే పాపిష్టి లక్షణమును నేడే పాతిపెట్టు. ఇతరులు దీవించబడుతున్నప్పుడు సంతోషములో ప్రభువును మహిమపరిచే మంచి విశ్వాసిగా నేటి నుండి అయినా జీవించుటకు తీర్మానించుకో. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలవియునై ఉండిన గనుకనే కదా. 1 యోహాను పత్రిక 3:12. దేవుడు ఇదన వాక్య ధ్యానమును మిమ్మును నిండారుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్.